సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వాలకు ప్రచార అస్త్రంగా ఉండకూడదన్నారు పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గౌర్ని నాయుడు. జిల్లాలో జనసేన పార్టీ విస్తరణ టీడీపీపై ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. అంతేకాదు ఇక్కడ వైసీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పటికీ టీడీపీలో మాత్రం కష్టపడి పనిచేసే నేతలకు న్యాయం జరగడం లేదన్న వాదన వినిపిస్తోందని తెలిపారు. దీనిపై పార్టీ అధినేత దృష్టికి సారించాల్సిన అవసరం ఉందన్న గౌరీ నాయుడుతో మా ప్రతినిధి పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం అవుతుంది. అయితే సంక్షేమ పథకాలపై అనేక చోట్ల విమర్శలు వినబడుతుంది. గత పాలనతో పోల్చుకుంటే ప్రభుత్వంలో అరాకొరా పథకాలు మాత్రమే అందుతున్నాయంట. అయితే తెలుగుదేశం పార్టీని దీన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ఉండాలి తప్ప ప్రచార ఆర్భాటాలుగా ఉండకూడదు అనేది తెలుగుదేశం పార్టీ విధానంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గవర్నర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుంటారు. సార్, ప్రధానంగా సంవత్సర కాలం అవుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభం. ఈ ప్రభుత్వ కాలంలో మీరు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీకు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దాన్ని ఎలాగ మీరు చెప్తారు? విమర్శ చేయటం వేరండి, సంక్షేమ పథకాలు అమలు జరపడం వేరు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించండి, పేదవాడు సామాన్యమైనటువంటి సింగిల్ పర్సన్ బతకాలంటే ఎవరు ఆదరించలేని పరిస్థితి ఉన్నటువంటి వాడికి అన్నా క్యాంటీన్ పెట్టాం. 15 రూపాయలతో మీరు అతను రోజువారీగా బతికేయచ్చు. ఇకపోతే మరి వయసుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు 2000 నుంచి 3000 చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తక్షణం 1000 రూపాయలు పెంచాడు. మళ్ళీ ఒక 3000 కలిపి 7000 రూపాయలు మొట్టమొదటి నెల ఇచ్చాడు. తర్వాత 4000 రూపాయల కాడికి ఇస్తున్నాడు. 6000 ఏమో వీళ్ళకి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్కి అస్సలు ఏ రకమైనటువంటి వైద్య సహాయం కావాల్సి వచ్చి ఇంటిదాన్ని కదలలేనటువంటి వ్యక్తులకి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకా కొత్త విషయం మీకు ఈ మధ్యకాలంలో అమ్మఒడి అని చెప్పేసి అతను గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. లేదా అలా ఆవిడ చెప్పిన ప్రకారం అయితే కనుక ఇద్దరికి ఇస్తానన్నాడు అనుకుందాం కాసేపు. ఆ ఇద్దరికి కూడా 13,000 చెప్పున ఇచ్చాడు. మరి అదే పరిస్థితి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు కదా. అది దాని మీద విమర్శ ఏంటి? మీకు 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే ఇవ్వట్లేదు, 4 వీలర్ ఉంటే ఇవ్వట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇవ్వట్లేదు. అంటే సంపన్న వర్గాలకు ఇమ్మని చెప్పేసి ఎక్కడ ఉంది? ఇది పేదవాళ్ళకి కదా ఇవ్వమని చెప్పి పెట్టినటువంటి పథకం. అయినప్పటికీ కూడా ఇందులో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నాం మేము. ఏం కట్ చేయలేదు. అతని ఇచ్చిన దానికి దీనికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు ఏదైనా పథకాన్ని పూర్వం చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. సార్, మీరు అన్నట్టు అమ్మఒడి పథకం తీసుకుంటారు. అమ్మఒడి పథకం గతంలో ఏ విధంగా ఉండదు. మీరు పేరు మార్చి తల్లికి వందనం చేశారు. ఒకళ్ళ నుంచి ఇద్దరికి కుటుంబ సభ్యులు కాపీ పేస్ట్ జీవో అసలు ఆ జీవోలో కొత్తదనం ఏముంది? వాళ్ళు 13,000 ఇచ్చారు, మీరు 13,000 ఇచ్చారు. వాళ్ళకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు ఒకరికి ఇచ్చారు, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఒక మనిషికి ఇవ్వడాన్ని ఒక పెద్ద గొప్పగా చెప్పుకున్నారు. మేము 4 ఉంటే 4, 5 ఉంటే 5, 3 ఉంటే 3, అలా ఎంతమంది ఆ తల్లులు ఉంటే ఆ తల్లులకు వందనం చెప్తూ వారికి 13,000 రూపాయలు చెప్పిన ఇస్తున్నాం. 2,000 రూపాయలు స్కూల్కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల పరిసరాలు కానీ ఇంకోటి కానీ బాగు చేయడానికి ఉపయోగిస్తానంటున్నాం. ఆ డబ్బు కూడా ప్రభుత్వం జోబులోకి, లోకేష్ గారి జోబులోకి వెళ్ళడం లేదు. ఏదైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తూ ఉంటాం. ప్రైవేట్ విద్యార్థుల దగ్గర ఖర్చు చేసిన అమౌంట్ ఏం చేస్తారు సార్? ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించి ప్రైవేట్ విద్యార్థులకు స్కూల్ డెవలప్మెంట్ మీకు సంబంధం లేని విషయం. మరి ఆ డబ్బులు ఏం చేస్తారు? దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఎందుకంటే అది ప్రైవేట్ యాజమాన్యానికి మనం 2,000 ఇవ్వలేం కాబట్టి ఈ 2,000 రూపాయలు ప్రైవేట్ యాజమాన్యంలో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ 2,000 రూపాయలని ఏం చేస్తామనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి క్వశ్చన్. సార్, ఇప్పుడు మీరు అంటే సంవత్సర కాలం పూర్తయిపోయింది ఇంచుమించు వచ్చి మీరు చూస్తుండగానే ఖరీఫ్ అయిపోయింది, దాళం అయిపోయింది, మళ్ళీ ఖరీఫ్ వచ్చేసింది. ఇప్పటికీ అన్నదాత సుఖీభవ సంబంధించి కనీసం గైడ్ లైన్లు కూడా ప్రచారం కాలేదు, విడుదల కాలేదు. ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారంటే కిసాన్ PM కిసాన్ యోజన వచ్చినప్పుడు మాత్రమే మేము ఇస్తామని చెప్తున్నాం. దీన్ని మీరు ఎలా సమర్థించారు? రాష్ట్రంలో ఏది చేయడానికి అయినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితులు మనకు సహకరించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించినంత వరకు ఏ పథకాన్ని కూడా అరకొరగా చేద్దాం, తక్కువ చేసి చేద్దాం అని చెప్పేటువంటి ఉద్దేశం అయితే మాత్రం లేదు. ఖచ్చితంగా అది ఏ పథకం ప్రవేశపెట్టినా మొత్తం మట్టానికంటే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పుడు మనకి 20,000 రూపాయలు చెప్పిన రైతుకి పెట్టుబడి ఇస్తానని చెప్పారు. దాని పథకంలో ఖచ్చితంగా అమలు చేస్తారు. అంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేటటువంటి విధానాన్ని పెంచుకొని అతనికి మళ్ళీ అప్పులు చేసేస్తూ అప్పును ఇంకా పెంచుకుంటూ పోవాలనేది ప్రభుత్వ విధానం కాదు. ఆదాయం పెంచుకుంటున్నది. అలాగే ప్రజలకి మనం ఏదైతే వాగ్దానం చేస్తామో అట్లా వీలున్నంత తొందరగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ దాపరికం ఏం లేదు, క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, ఏ పథకాన్ని నేను మానేయదలుచుకోలేదు, ఆర్డర్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు మీకు నేను ఇచ్చిన పెద్ద పథకాలు కదా. ఒక 4,000 రూపాయలు చెప్పిన 64 లక్షల మంది ప్రజలకేమో పెన్షన్ ఇస్తున్నాడు. ఒక 67 లక్షల మంది తల్లులకేమో తల్లికి వందనం ఇస్తున్నాడు.
అన్న క్యాంటీన్లు పెట్టాడు, రాజధాని కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు, వైజాగ్ డెవలప్ చేస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రానికి పూర్వం చంద్రబాబు నాయుడు కొనసాగి ఉంటే కనుక అసలు ఈ రాష్ట్రంలో కరువు అనేది లేకంటే ఇతర రాష్ట్రాలన్నీ కూడా మన చూసి ఈర్చపడేటటువంటి పరిస్థితికి వచ్చేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు పికప్ అవుతుంది గవర్నమెంట్, ఖచ్చితంగా రాజధాని అన్నీ ఇచ్చేయడం వల్ల ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ సోర్స్ ఎప్పుడైతే డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతే 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి, 20,000 కోట్లు దగ్గరగా ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. అలా ఆ వచ్చేటటువంటి డబ్బుతోనే ఈ యొక్క పథకాలను కూడా చేయాలనేది ఉద్దేశంతో ఉన్నాడు. మీరు అన్నట్టు 2 సంవత్సరాల లోపలనే మా పథకాలన్నీ కూడా, 1 సంవత్సరంలో మేము చాలా వరకు పథకాలను ఇచ్చేసాం. ఇప్పుడు మా ఫ్రీ బస్సు ఇస్తాం, మరి అదేవిధంగా మీరు అన్నట్టు రైతుకి సంబంధించింది ఇస్తాం, మరి నిరుద్యోగులకు వృత్తికి సంబంధించింది ఇస్తాం. ఇలా ఏదైతే ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన భంగం కలగకంటే ఆర్డర్గా ఇస్తున్నాం. ఇది అవకాశం ఇవ్వాలి ప్రభుత్వానికి కూడా. మీరు పేక పట్టుకుని అన్ని పథకాలు ఇవ్వండి అని అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, ఆ ప్రభుత్వం ఆదాయంలో ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నాం. ఏది ప్రాధాన్యత ఉందో మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్నీ కూడా అమలు చేసి తీరుతాం, అమలు చేస్తున్నాం. అప్పులు అనే ఎజెండాతో మీరు గత ఎన్నికలను ఫేస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి అయిపోతుందని మీకు పెద్ద ఎత్తున వచ్చాను. ఇప్పుడు మీరు కూడా మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్లు తాకట్టు పెట్టు, వ్యతిరేక పెట్టు, ఆర్థిక వనరులు అప్పులుగానే చేస్తున్నారు. మరి మీ అప్పులకి వాళ్ళ అప్పులకి తేడా ఏంటి? వాళ్ళ అప్పులకి మా అప్పులకి ఒక తేడా ఉందండి. మీరు అడిగారు కదా, అతను కార్పొరేషన్లను పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బ్రవరేజెస్ కార్పొరేషన్ కానీ మామూలుగా ఇంకోటి కానీ ఏదైనా చూడండి కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి, ఇది అలా కాదు. ఎఫ్ఆర్ఎంబి పరిధి అనుమతించిన మేరకు, అంటే బ్యాంకుకి కొన్ని లోన్ ఇవ్వాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీకు వ్యక్తిగత రుణం ఇవ్వాలంటే 3 years మీరు ఏం సంపాదిస్తున్నారో చూస్తారు, భవిష్యత్తులో మీరు సంపాదించిపోయేటువంటి గ్రోత్ ఎలా ఉంటుందో చూస్తారు. అలాగే స్టేట్కి సంబంధించి కూడా ఈ స్టేట్ ఇన్కమ్ ఎంత, యాన్యువల్ వచ్చేటటువంటి ఇన్కంలో ఈ లాస్ట్ 3 years ఎంత వచ్చింది, రాబోయేటటువంటి రోజుల్లో ఎంత వస్తుంది అనేది చూసి దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతించిన తర్వాత మాత్రమే ఈ మీరు బాండ్స్ అమ్ముకోండి, లేకపోతే ఏదైనా బ్యాంకుల దాన్ని తెచ్చుకోండి. 7.9, 7.4%కి తెస్తా ఉన్నారు మీరు అన్నది. అది అనుమతించకంటే మాత్రం మేము దొడ్డిదాన్ని మాత్రం లోన్లు కానీ ఏమీ తేవడం లేదు, అంతా చట్టబద్ధంగానే తీసుకుంటాం. మీరు అప్పులు చేస్తే సక్రమం, బయట అప్పులు చేస్తే అక్రమమైనటువంటి అప్పులు చేయడం లేదు, సక్రమైన అప్పులు చేస్తున్నాం. స్టేట్ ఎకానమీని బేస్ చేసుకుని అప్పులు చేస్తారు. అప్పే కదా, ఆయన అప్పు చేసి చేస్తున్నాడని మీరే విమర్శించారు. పైగా ఇంకోటి మీరు ఇప్పుడు చెప్తున్న ఎన్నికల ఎజెండా టైంకి మీకు పూర్తిగా రాష్ట్ర ఆదాయం ఎంత అన్నది మీకు అవగాహన ఉంది. ఆ రోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తానికి సార్ ప్రజల వాగ్దానం తీసుకునే కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆదాయం లేదు అంటంలో అర్థం ఏంటి? ఆదాయం లేదు అని అనడం లేదు. మేము ఆల్రెడీ పథకాలు కొన్ని అమలు చేసాం. రిమైనింగ్ పథకాలను కూడా అమలు చేయడానికి ఈ సంవత్సరంలో 1 సంవత్సరంలోనే మీరు ఇల్లు కట్టేసి పిల్లకి పెళ్లి చేసేసి మొత్తం అన్నీ చేసేయాలంటే మీ వల్ల అవ్వదు, ప్రభుత్వం వల్ల కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చేటప్పటికి ఇతను ఎంత గుల్ల చేసి ఉంచాడు ప్రభుత్వాన్ని, ఆదాయ వనరులు ఎంత దారుణంగా పడేసాడు అనేటువంటిది బయటికి తెలియనివ్వలేదు. అతను అధికారులను అడ్డం పెట్టుకుని మసిపూసి మారేడుగా చేశాడు. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అంతా బాగుందేమో అని వచ్చిన తర్వాత, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇతను చేసినటువంటి విధ్వంసం ఏంటో బయటపడింది. ఆ విధ్వంసాన్ని సరిచేసుకుంటూ మళ్ళీ ప్రజలకు చేయాల్సినటువంటి ఏదైతే మనం మంచో అదంతా కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్, ప్రధానంగా మరొక అంశం, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ గడిచే గతానికి ఇప్పటికీ చాలా తేడా. గతంలో ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇచ్చడం బీసీ, ఇప్పుడు ఆ ప్రాధాన్యత క్రమం లేదు. లాబింగ్ ఎవరైతే ఉన్నారో లాబిస్టులకు మాత్రమే పదవులు వస్తున్నాయనేది గతగా వేసిన కార్పొరేషన్ చైర్మన్ అన్నీ కూడా లాబింగ్ చేయడం ద్వారా వచ్చినాయి అనేది పెద్ద వాదన పడుతుంది పార్టీ. దాన్ని మీరేమంటారు? బీసీలకి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఉంది. తెలుగుదేశం బేస్ వచ్చేటప్పటికి బీసీ. గత మహానాడులో కూడా నేను ఖచ్చితంగా చెప్పాను, అది ఇందులో మొహమాటం ఏం లేదు. పార్టీయే, మా యొక్క హక్కులే. నేను మొన్న మినీ మహానాడులో కూడా చెప్పాను, ఇక్కడ తణుకు బేస్ చేసుకుని జిల్లా మహానాడులో మీరు ఈ జిల్లాలో మీరు మొత్తం ఈ స్టేట్ యూనిట్గా పదవులు ఇచ్చామని చెప్తున్నారు. ఈ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారా? రాష్ట్రంలో చాలా చోట్ల ఈ బీసీలకి జిల్లాల్లో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకంటే తక్కువ శాతం ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు, సరి చేసుకోకపోతే కనుక పార్టీ ఇబ్బంది పడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము పదే చెప్తున్నాం. 1 by 1 సరి చేసుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన పాత విధానాలను మార్చుకొని ఈ బీసీ సామాజిక వర్గాల్ని, కింద వెనకబడినటువంటి వర్గాల్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సార్, పాల్గొని నియోజకవర్గంలో గవర్నర్ తెలుగుదేశం పార్టీ మోర్చుకోక అటువంటి గవర్నర్ని రాజకీయంగా అడగదొక్కే ప్రయత్నం జరుగుతున్నారు. గవర్నర్కి ప్రాధాన్యత తగ్గించే క్రమం జరుగుతున్నది పెద్ద ఎత్తున నిలబడుతుంది. దీని మీరేమంటారు?
మేము తెలుగుదేశం పార్టీలో నేను సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా సేవ చేశాను. నేను 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా పార్టీ పదవే తప్ప వేరే రకంగా ప్రభుత్వపరమైనటువంటి కార్పొరేషన్లు కానీ ఏమీ నేను తీసుకోలేదు. మనకు బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఈ జిల్లాకి, అంతకుముందు ఉమ్మడి జిల్లాకు కూడా చేశాను. నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. మరి ఎన్ని పదవులు చేసినప్పటికీ పార్టీకి మేము ఏదో అంటారు చూడండి, అరిగినట్టు అరిగాను తప్ప పార్టీ పరంగా మాకైతే ఏమీ లబ్ధి పొందిన పరిస్థితులు ఏమి లేవు. ఏ రకం కాంట్రాక్టులు చేయండి, నేను ఇచ్చే నా సొంత వ్యాపారాలే చేసుకుంటాను. పార్టీ మాలాంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం పార్టీకి ఉంది. అదే నేను ఇందాక చెప్తున్నది, అదే మీరు బీసీలు అనేవాళ్ళు ఈ జిల్లాలో గౌరవనాయుడు వాయిస్ తొక్కే ప్రయత్నం జరుగుతుందా? ఒక వాయిస్ను తొక్కే ప్రయత్నం జరిగితే కనుక అది ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది. తొక్కే పరిస్థితి ఉంటే ఏం తొక్కుతారు? రాజకీయాలు ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎవరేం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, ప్రతి వాళ్ళు సోషల్ మీడియా దగ్గర నుంచి అన్నీ వచ్చినాయి. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాం. నేనైతే పక్కాగా సోషల్ మీడియా ప్లాట్ఫారాన్ని పక్కాగా వినియోగించుకుంటాను. నేను ప్రతి ఇది కూడా వీడియోలు చేసి పెడతానే ఉంటాను. ఎక్కడ నా గొంతు మామూలుగా తొక్కడానికి ఇంకోళ్ళు ఎవరు సరిపోతారు? నేను పార్టీ పర్మిషన్ తీసుకుని నేను వీడియోలు పెట్టినాయి. మంచి వీడియోలు ప్రభుత్వానికి సమర్థిస్తూ, అలాగే మామూలుగా మా వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే బీసీలకు సంబంధించి కానీ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా స్పందిస్తాను. మీడియాకి నేను విడుదల చేస్తూ ఉంటాను. మా గొంతు తొక్కాలంటే మీ పార్టీ ఏమైనా మీరు చెప్పొద్దు, మీరు మాట్లాడుతాను, మమ్మల్ని ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం చేయట్లా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2014లో మీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, 2024లో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎందుకు గౌరవనాయుడికి సముచిత స్థానం కలగలేదు అనేది మీ సామాజిక వర్గం నుంచి కానీ మీకే తగ్గ శ్రేయాభిలాష్ గారు కోరుకునేది? మాకు ఇక్కడ లోకల్గా చూసుకుంటే కనుక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గాల్లో మాది ఒక సామాజిక వర్గం. అందులో నోరు కలిగినటువంటి వ్యక్తులు మా మిస్సెస్కి పాలకొల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ చేసింది ఆమె. నాకు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇక మీరు అనేది ఏంటంటే ఏదైనా పెద్ద పదవి అంటే పై స్థాయిలో ఉండేటటువంటి పదవి, పోటీ చేసేటటువంటి పదవి ఇవ్వాలంటే సమీకరణాలు ఇవన్నీ చూసుకునే చేస్తూ ఉంటుంది పార్టీ. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏదైనా మాకు మంచి అవకాశం ఇస్తే తప్పనిసరిగా మేము కూడా ఎదరికి వెళ్తాం. ఇప్పుడు మీరు పాకా సత్యనారాయణ గారు చూడండి, బీజేపీకి సుదీర్ఘకాలం సేవలు అందిస్తే ఆయన రీసెంట్గా ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. అలాగేంటంటే మామూలుగా మన వర్మ గారు ఉన్నారు, వర్మ గారికి అక్కడ ఇచ్చారు. మన పాలకొల్లు నియోజకవర్గంకి సంబంధించి మరి మాలాంటటువంటి వ్యక్తుల్ని పరిశీలించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారికి ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఉంది. అందుకే నోరు కలిగినటువంటి పార్టీ తరఫున పోరాటం చేసి పార్టీ మీద ఎవరైనా ఏమైతే నోరేసుకు పడుతూ సబ్జెక్ట్ వైడ్గా మాట్లాడగలిగేటువంటి మాలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆదరించి అభిమానించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఉందని చెప్పి నేను భావిస్తాను. గోదావరి జిల్లాలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని హరించుకుపోతుందా? తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి పార్టీ అయిపోయి ప్రమాదం ఉందా జనసేన పార్టీ వల్ల? గోదావరి జిల్లాలో ఓపెన్గా చెప్పుకోవాలంటే కనుక జనసేన పార్టీకి బేస్ వచ్చేటప్పటికి తెలుగుదేశానికి బీసీలను మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో ఓపెన్గానే మాట్లాడాలి, బీసీలు అలా చెప్పుకుంటున్నాం. జనసేన పార్టీకి ఇక్కడికి వచ్చేటప్పటికి అతనికి సినీ అభిమానులు అవనండి, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అవనండి, లేకపోతే చిరంజీవి వాళ్ళు అంతా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అవనండి, ఈ ఏరియాలో బేస్ ఉన్నమాట వాస్తవం. ఇక్కడ కూడా గతంలో మరి జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు 30,000 సుమారు ఓట్లు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా పాలకొల్లు కానీ చుట్టుపక్కల కానీ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఉన్న ప్రాంతాల్లో జనసేన ప్రభావం తక్కువ ఉందని చెప్పి అక్కడ సీట్లు తక్కువ ఇచ్చి ఈ ప్రాంతంలో ఎక్కువ ఇచ్చారు. అందుకని ఇక్కడ హరించుకుపోవడం అంటే ఏం లేదు. మా యొక్క మా ఇన్ఛార్జీలు ఉంటారు, మా విధానం అన్నీ ఉంటుంది, ఇద్దరం కలిసే పని చేసుకుంటున్నాం. పెద్దగా ఏమి మా మధ్యన అయితే విభేదాలు ఏమి అంత బాగానే వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. మీకు చాలా చోట్ల మీకు నోటీస్కి వచ్చి ఉంటుంది, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నాయకులకి సంబంధించిన స్థానం లేదు, టీడీపీ కనీస గౌరవం లేదనే వాదన ఎక్కువగా కనబడుతుంది. మీ నోటీస్కి వచ్చిందా? వస్తే దాన్ని అధిగమించడానికి మీ పార్టీ తీసుకుంటే డైరెక్షన్ ఏంటి? జనరల్గా ఎమ్మెల్యే ఉన్న చోట ఎమ్మెల్యే కాని వ్యక్తి ఎమ్మెల్యేగా నటించాలని లేకపోతే ఎమ్మెల్యేగా వెళ్ళాలని చూస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఇదవుతుంది. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు మీరు కాదు నేను మామూలుగా మీ స్థానం నేను చేస్తానంటే ఆ మంత్రి గారు ఊరుకుంటారు. రాజకీయాలు ఇవన్నీ సహజమైన విషయాలు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళ కేడర్ని దీన్ని డెవలప్ చేసుకుందాం ఉద్దేశంతోనే తీసుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందా ఆ ఘర్షణ లేకుండా? రాజకీయంలో అసలు ఆ ఘర్షణ లేని వాతావరణమే ఉండదు. పాలకొల్లు నియోజకవర్గం తీసుకుంటే మీ మంత్రి గారు నమ్మల రామన్న గారు 3 సార్లు గెలపలేదు. దీనికి ఏంటి ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో? తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం. ఒళ్ళు దగ్గరెట్టుకొని బాగా కష్టపడి కార్యకర్తల నాళ్ళని శుభ్రంగా చూసుకొని
జాగ్రత్తగా కనుక ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు ఎప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా 1400 ఓట్లు అవి కూడా దొంగ ఓట్లు జాయిన్ చేసి ఆ రోజుల్లో హరిరామ జోగయ్య గారు గెలిచారు. ఆయన సమాచార శాఖ మంత్రి కింద 89లో. అలాగే ఉషారాణి గారు వచ్చేటప్పటికి 3 పార్టీలు పోటీ చేసింది. చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ తాలూకు ఓట్లు చీల్చుకెళ్ళిపోతే తెలుగుదేశం 3rd ప్లేస్కి వెళ్ళింది. ఆ సందర్భంలో ఓడిపోయాం. రిమైనింగ్ ఎప్పుడు నెక్ టు నెక్ అంటే రెండు పార్టీలు పోటీ చేసిన పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ వీక్ గెలదు. రామానాయుడు కాదు ఎవరిని పెట్టినా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది. రామానాయుడు ఏంటంటే కష్టపడిన వ్యక్తిగా అతను కొద్దిగా ఎక్కువ శాతం ఓట్లు పడి. ఇప్పుడు గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు చూడండి, జుంచుగా అన్ని చోట్ల కూడా ఒరవడు ఒకే రకంగా వచ్చింది, కానీ ఏమి పెద్ద ఇది లాస్ట్ టైం మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది, ప్రతిపక్షంలో గెలిచింది. గెలిచినప్పుడు 18,000 ఓట్లు రావడం అనేది అతను అంతకుముందు ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పుడు 5,000 చిల్లర ఓట్లే వచ్చింది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు మన త్రిపులార్ గారు ఉన్నారు, అప్పటికప్పుడు వచ్చాడు ఆయన 50,000 చిల్లర మెజార్టీ వచ్చింది. పార్టీ వేవ్ ఉంది, ప్రజలు వేయాలనుకున్నారు ఆటోమేటిక్గా. ఇది తెలుగుదేశం నియోజకవర్గం. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తి నిలబడినా అతను సమర్థుడై ఉండి ప్రజలను మెప్పించగలిగి వాగ్దాటి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. బీసీఆ ఓసీ అనేది పక్కన పెడితే ఈ నియోజకవర్గం తెలుగుదేశానికి పట్టుబొమ్మ. ఎవరినైనా సరే కార్యకర్తలు మాలాంటి వాళ్ళందరూ ముందుండి నిలబడి గెలిపిస్తాం. భవిష్యత్ కాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ప్రజలకు మీరు ఇచ్చే హామీ, ప్రజలకు ఏ తరఫున మీరు అండగా ఉంటుంది? మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఇదే ఒరవడిని కొనసాగించారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారిని తీసుకెళ్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. లేకపోతే కనుక సగం ఇల్లు కట్టి ఆ సగం ఇల్లుని మామూలుగానే మేము కూడా అప్పచెప్తే ఆడు పూర్తి చేయలేకపోతే మళ్ళీ ఆ ఇల్లు పనికిరాని ఇల్లు కింద తయారవుతుంది. అదే విధానాన్ని ఈ ప్రజలకు లాస్ట్ టైం తప్పు చేశారు, ఈసారి చేయరనుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పకడ్బందీగా తను చేసుకుంటున్నాడు. ఎందుకంటే తన జీవితంలో పేరు ఉండిపోవాలి, ఈ రాష్ట్రానికి మంచి చేయాలని, నన్ను ఇంత సుదీర్ఘకాలం ఆదరించినటువంటి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ వయసులో కూడా రాత్రి పగలనికంటే కష్టపడి పారిశ్రామికంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, మరి రాజధాని కానీ, పోలవరం కానీ, మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మంచి మంచి ప్రాజెక్టులు ఏఐ అని చెప్పేసి, మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీ దాన్ని ఎలా తీసుకురావాలని, డ్రోన్ టెక్నాలజీ దాన్ని ఎలా తీసుకురావాలని చెప్పేసి, ఏ పరిశ్రమ ఎక్కడ ఉందో దానికి లుల్లు వచ్చింది, లుల్లుని ఎలా తీసుకురావాలి, మైక్రోసాఫ్ట్ ఏమైనా వస్తానంటే దాన్ని ఎలా తీసుకురావాలి, కొత్తగా ఎలాన్ మస్క్ గారికి సంబంధించినటువంటి టెస్లా కార్లకు సంబంధించిన యూనిట్ పెడితే మాకు ఇవ్వండి అని. కానీ ఎన్డీఏ ప్రభుత్వం కీలకమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన అడిగింది కాదని కంటే ఇస్తున్నారని ఇతర రాష్ట్రాలు ఆల్రెడీ విమర్శిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి చాలా చేసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. ఎందుకు చేయ మన డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు సొంతానికి ఉపయోగించుకుంటాం. ప్రజలు తప్పు చేయకంటే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకంటే పరిపాలన చేస్తారు. ఈ రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుతాడైనా రాబోయే కాలం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గంత గొప్ప స్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే కనుక రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన చంద్రబాబుని చూస్తున్నారు. పూర్తిగా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఆయన పరిపాలన దిశగా పాలన పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీని సైతం ప్రతి ఎమ్మెల్యేకు 1 గంట టైంని కేటాయించే విధంగా ఆయన రూపకల్పన చేసుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎటువంటి విజన్తో పనిచేస్తున్నాడు. పైగా పశ్చిమ గోదావరి జిల్లానే కాదు, గోదావరి జిల్లాలో బేస్ ఎక్కడా పోకుండా పూర్తిగా కూడా డబుల్ ఇంజిన్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు అండగా ఉంటారనే విశ్వాసం చాలా స్పష్టంగా కనబడుతుంది. సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆదరణకు గురయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని గవర్నర్ మనతో చెప్తున్నారు. ప్రస్తుతం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.